నమస్కారం. సలాం తెలంగాణ న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి 106 డివిజన్ లోని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ వార్డు కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక డివిజన్ ప్రజలు, వార్డు మెంబర్లు, అభిమానులు, నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మసీదు బండలో టీఆర్ఎస్ నాయకుడు మారబోయిన రవి యాదవ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని 3 రంగుల జెండాను ఎగురవేశారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని భారత మాతకి జై అంటూ నినాదాలు చేశారు. నమస్కారం. 79వ గణతంత్ర దినోత్సవ అందరి శుభాకాంక్షలు. ఈరోజు షేర్లింగంపల్లి డివిజన్ కాకుండా అన్ని డివిజన్లు కూడా ఈరోజు జాతీయ పథకం ఎగురవేసుకుంటూ ఈరోజు అందరం డివిజన్ మాకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈరోజు చాలా బ్రహ్మాండంగా నిర్ణయించుకోవడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కోరుకుంటుంది ఏంటంటే రాబోయే కాలానికి బీఆర్ఎస్ అయితేనే మాకు అండగా ఉంటుంది, దండగా ఉంటుంది, మాకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా అదే కోరుకుంటూ ఈరోజు మేము అనుకున్నది ఒక 15 జెండలు అనుకుంటే 25 జెండల దాకా అయింది. కావున ఇంకా కొన్ని జెండలు అన్నట్టుగా వేరే డివిజన్లలో కూడా మా టైం కుదరదు కాబట్టి అక్కడ ఉన్న పెద్ద మనుషులు, అక్కడ ఉన్న ప్రజలని వాళ్ళని ఎగిరేసుకొని చెప్పడం జరిగింది. కావున రాబోయే కాలంలో కూడా మేము ఈ మా షేర్లింగంపల్లిలో గట్టిగా ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా చేస్తామని చెప్పేసి ఇంకా బలపరుస్తామని చెప్పేసి కూడా అందరూ ముందుకు వస్తూ ఉన్నారు. ఇది చూస్తూ ఉంటే ఈరోజు మా షేర్లింగంపల్లిలో నాయకత్వం ఎవరు లేకున్నా కూడా మేము ప్రజలము ఇంకా మా అందరం కూడా మా బీఆర్ఎస్ నాయకులు అందరం కలిసి కూడా ఎవరో దొంగలు వెళ్ళి అందరూ కూడా మా పార్టీ నుంచి పోయినా కూడా ఈరోజు ఎవరు కార్యకర్తల నాయకులు ఎవరు పోకుండా అందరము చాలా బలంగా ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేయడానికి ఇదే మాకు ఒక నిదర్శనం అని చెప్పడం జరుగుతూ ఉన్నది. కావున రాబోయే కాలంలో కూడా మేము మాకు అదృష్టం కొద్దీ మాకు బై-ఎలక్షన్ వస్తే కూడా అందరూ మా షేర్లింగంపల్లి ప్రజలు అదే ఆశిస్తున్నారు. ఒకవేళ బై-ఎలక్షన్లు కూడా వస్తే గిట అది 1,00,000 మేయర్తో కూడా మేము బీఆర్ఎస్ పార్టీ కదా ఇక జెండా ఎగరేస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. భారతదేశ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆ క్రమంలో మన యువ నాయకుడు, బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ నాయకత్వం, బాధ్యతలు, కార్యకర్తలు, మహిళలు, సోదరిమణులు, ప్రజలు వాళ్ళ ప్రజా సమస్యలన్నీ రాజు మన రవి యాదవ్ గారిని చూసి చాలా ఆనందోత్సవంలో మునిగి బాగా పండగ వాతావరణం తీసుకొచ్చారు. ఇదే స్ఫూర్తితో రేపు రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో జిహెచ్ఎంసీలో జెండా ఖచ్చితంగా ఎగిరేసి రవి గారికి పక్కా మంచి పదవి వచ్చేటట్టు ప్రజలందరం బ్రహ్మరథం చేయడానికి సిద్ధంగా ఉన్నారని సంకేతాలు ఆల్మోస్ట్గా మేము 15 జెండాలు అనుకుంటే మాకు 22 చోట్ల జెండాలు ఎగిరేయాల్సిన పరిస్థితి. ఇంకా 2 చోట్ల జెండాలు నేరుగా అక్కడి నాయకులతోనే జెండాలు ఎగిరేపించుకున్నాం. అంటే ఎక్కడ కూడా వేరే డివిజన్లో కూడా వాళ్ళ గెస్ట్గా పిలిచింది. ఇక్కడనే ఇంకా పూర్తి చేయలేకపోయినాం. అక్కడ కూడా పోవడానికి అవుతుంది, కానీ ఇక్కడ జెండా ప్రతి జెండా అక్కడ 10 నిమిషాలు 15 నిమిషాలు పెట్టినా కూడా ఈ రేంజ్ను మేము అందుకోగలిగినాము. రాబోయే రోజుల్లో ఈ స్ఫూర్తితోటి ఇంకా ముందుకు పోయి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల మన్ననలు పొందుకుంటూ ఇలాంటి స్వతంత్ర దినోత్సవాలకు ఇంకా భారీ ఎత్తున ప్రజలు, మహిళలు, పిల్లలు, ఉద్యోగులు, తర్వాత మన స్టూడెంట్లు అందరూ కూడా తర్వాత మనకు ఈ నాయకత్వానికి, రవి గారి నాయకత్వానికి మనకున్నటువంటి మన ఎన్జిఓస్, టీచర్స్, ప్రతి వాళ్ళు కూడా ఇలాంటి నాయకుడు రావాలి. ప్రజా సమస్యలు తెలుసుకునేవాడు ముందుకు వస్తేనే ప్రజా సమస్యలు తీరుతాయి, ఈ పందికొక్కు లాంటి నాయకత్వాలన్నీ పోతాయి అని చెప్పేసి భావిస్తూ బ్రహ్మరథం పట్టిలు. అందుకోసం ప్రజలందరికీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా రవి గారు ఇంకా ముందుకెళ్లాలని చెప్పి చేస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. షేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు కమిషనర్ హేమంత్ బోర్ఖాడే జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, చందానగర్ కార్పొరేటర్ మంజుల, మియాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఆఫీస్ పేట, కొండాపూర్ కార్పొరేటర్లు పాల్గొన్నారు.